ఇంట్రాడే ట్రేడింగ్ సైకాలజీని మాస్టర్ చేసే ఆ అద్భుతమైన 9 గోల్డెన్ రూల్స్ ఏంటో నేరుగా చూసేద్దాం పదండి. అసలు చాలామంది డే ట్రేడర్లు ఎందుకు ఫెయిల్ అవుతారు? మన పోర్ట్ఫోలియో క్షణాల్లో జీరో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మార్కెట్ తప్పు కాదు, మనలోని భయం, అత్యాశ, ఎగ్జైట్మెంట్ లాంటి ఎమోషన్సే మన కొంపముంచుతాయి. ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఒక రోబోట్లా సిస్టమ్ను ఫాలో అవ్వాల్సిందే. సరే, ఆ రోబోటిక్ డిసిప్లిన్ కోసం ఫేజ్ 1 సెటప్. మన మొదటి గోల్డెన్ రూల్లోకి వెళ్దాం. రూల్ నంబర్ 1, కేవలం హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చెయ్యాలి. స్టాక్ మూవ్ అవ్వకపోతే మనకి లాభం రాదు కదా. ఇల్లిక్విడ్ స్టాక్స్ భారీ స్ప్రెడ్స్తో మనల్ని దారుణంగా ట్రాప్ చేస్తాయి. రూల్ నంబర్ 2, సైజింగ్ కంట్రోల్. ఎప్పుడు చిన్న క్వాంటిటీలోనే ట్రేడ్ చేయండి, లిమిట్ దాటొద్దు. అత్యుత్సాహంతో భారీ క్వాంటిటీ తీసుకున్నారా, చిన్న డిప్పొచ్చినా పానికైపోయి నష్టాలతో బయటపడతారు. ఇక చాలా కీలకమైన ఫేజ్ 2 కొద్దాం, అదే ఎగ్జిక్యూషన్. రూల్ నంబర్ 3, ఇది మ్యాండేటరీ అండి. అదే డబుల్ ట్రేడ్ రూల్. ట్రేడ్ వేయగానే వెంటనే సిస్టంలో స్టాప్ లాస్ పెట్టేయాలి. మెంటల్ స్టాప్ లాస్ అంటూ పెట్టుకుంటే పోర్ట్ఫోలియో ఖాళీ అయిపోవడం గ్యారంటీ. ట్రేడ్ లైవ్లో ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అదే ఫేజ్ 3 పోస్ట్ ట్రేడ్ సైకాలజీ. రూల్ నంబర్ 4, టార్గెట్ ప్రాఫిట్ హిట్ అవ్వగానే స్క్రీన్ క్లోజ్ చేసి ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోవాలి. లేదంటే ఆ స్క్రీనే మనల్ని ఊరించి వచ్చిన లాభాలన్నీ మళ్ళీ లాగేసుకుంటుంది. జాగ్రత్త. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మన రూల్ 5. స్టార్టింగ్లోనే నష్టాలొస్తే వెంటనే ట్రేడింగ్ ఆపేయాలి. దయచేసి రివెంజ్ ట్రేడింగ్ వద్దు. ఈ రోజు మన స్ట్రాటజీ పనిచేయట్లేదని అర్థం చేసుకుని సిస్టమ్ క్లోజ్ చేయండి. రూల్ నంబర్ 6, లాస్లో ఉన్న ట్రేడ్ని ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ యావరేజ్ చేయకూడదు. కేవలం విన్నింగ్ ట్రేడ్స్కే యాడ్ చేయాలి. లాస్ అవుతున్న ట్రేడ్ని యావరేజ్ చేస్తే ఆ డిజాస్టర్ డబుల్ అవుతుంది. రూల్ నంబర్ 7, ట్రేడింగ్ టైంలో బయటి నాయిస్ను పూర్తిగా కట్ చేయండి. టీవీ, సోషల్ మీడియా, ఫ్రెండ్స్ కాల్స్ అన్నీ పక్కన పెట్టండి. బయటివాళ్ల ఒపీనియన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసి పానిక్ సేల్స్ చేయిస్తాయి. ఇక లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఫేజ్ 4, కన్సిస్టెన్సీ. రూల్ నంబర్ 8, మార్కెట్ మెమొరీని రెస్పెక్ట్ చెయ్యండి. ఏ రోజూ కూడా దేనికదే ఐసోలేటెడ్ కాదు. నిన్నటి ప్రైజ్ యాక్షన్ ఇంపాక్ట్ ఈ రోజుపై ఖచ్చితంగా పడుతుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి. ఇదే మన ఫైనల్ రూల్ 9. ఈ నియమాలను ఒకచోట రాసుకుని రోజూ చదవండి. మరి ఒక మెషిన్లా ట్రేడ్ చేయడానికి మీరు రెడీనా?